122 కీర్తనలు. మొదటొచ్చనం. చాలు. యెహోవా మందిరమునకు వెలుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అని దావీదు యాత్రా కీర్తనలో ఈ మాట రాశాడు. మానవ జీవితం యాత్ర లాంటిది. మనమందరం కూడా యాత్రికులం, పరదేశులం. కాబట్టి ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. యాత్రా కీర్తన. యెహోవా మందిరమునకు వెలుదనని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. కారణం, దేవుని మందిరములో సంతోషం, సమాధానం, ఆత్మీయమైన వాతావరణం ఉంది. అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి. 84 కీర్తనలు. 4వ వచనం. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము అనేది ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులట. ఏంటా ధన్యత? ధన్యులు అనే పదం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో రాయించాడు. దేవుని మందిరములో నివసించువారు ధన్యులట. మిగతా వారు ఏమయ్యారు? ఆపోజిట్. ఏమైంది అనేది ద్వితీయోపదేశకాండం 33. ఇరవై 29వ వచనం. ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు ఇంకా కొంచెం హైలైట్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులట. రెండవది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటాడనమాట. కారణం ఏంటంటే దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. రెండవది, భాగ్యవంతులు అనేది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుని వాక్యంలో సెలవిచ్చాడు. భాగ్యం అట. దేవుని సన్నిధి భాగ్యం అనుభవించే కృప ప్రభు ఇస్తున్నాడు. అందుకే మందిరానికి ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎందుకు రావాలి, ఏం చేయాలి, వచ్చి ఎప్పుడు రావాలి, ఎందుకు రావాలి, వచ్చి ఏం చేయాలి. ఆ ధన్యకరమైన వచనాలు మన జీవితంలో ఎందుకు దేవుడు అలాగూ రాయించి పెట్టాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అనేది. నీ భాగ్యము గొప్పది, నీవు ధన్యుడవు, నిన్ను పోలిన వాడెవడు. ఎలాంటి పదాలండి ఇవి? కాబట్టి 122 కీర్తనలు. అందుకే దావీదు ఈ మాట రాస్తాడు. యెహోవా మందిరమునకు వెలుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. దేవుని మందిరములో సంతోషం ఉంది, సంపూర్ణమైన సంతోషం. కాబట్టి దేవుని మందిరములో ఉన్న సంతోషం ఎవరు తీసివేయలేరు. చెప్పన సఖ్యం, మహిమాయుక్తమైన సంతోషం, సామాన్యమైనది కాదు. ఒక ఆరాధన, ఒక విశ్వాసికి ఆరాధన అంటే అంత సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి, ఎలా ఆ సమయాన్ని పాటించాలి, ఎందుకు అలాంటి ఆశాసక్తి, నిర్లక్ష్యం, అలక్ష్యం, అజాగ్రత్త మానవ జీవితంలో ఇదే పాపం. పాపానికి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు.
కీర్తనలు 100వ అధ్యాయం మొదటి వచనం అండి. కీర్తనలు 100 మొదటి వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి అని అంటున్నాడు అనమాట. సమస్త దేశాలు, ఒకటి కాదు రెండు కాదు. ఈనాడు ప్రపంచమంతా కూడా ఆరాధన చేస్తున్నారు. ప్రపంచం పలు భాగాలలో ఆరాధన చేస్తున్నారు, ఉత్సాహధ్వని చేస్తున్నారు. ఆరాధన సమస్త దేశాలు. కాబట్టి అలాంటి సమస్త దేశాలలో ఉన్న ప్రజలతో కూడా మనం కూడా ఆనందించి సంతోషించి దేవుని సన్నిధికి వచ్చి ఉత్సాహధ్వని చేయాలట. నూరు కీర్తనలు 2వ వచనం. ఈ పదాలు ఎలా అర్థమవుతాయండి? దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎలా అర్థమవుతాయి? ఏమని వర్ణించాలి? సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి, ఉత్సాహధ్వని చేయాలట అన్నారా? సంతోషంగా రావాలి, ఉత్సాహధ్వని చేయాలి. మరి దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవించాలట. ఆరాధనలో ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చాం. ఇప్పుడు దేవుని మందిరంలో దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవించిన ప్రతి బిడ్డ కూడా ఆరాధన చేస్తారు. 122 కీర్తనలు 2వ వచనం. 122 కీర్తనలు 2వ వచనం. యెరూషలేమా, మా పాదములో నీ గుమ్మములో నిలుస్తున్నవి చాలండి. దేవుని మందిరములో పాదాలు నిలవాలట. దేవుని ఇంటికి వచ్చిన తర్వాత పాదాలు దేవునింటిలో నిలవవు. వచ్చినప్పటి నుంచి ఒకటే ఇటడు నడవడం అజాగ్రత్త, లక్ష్యం, అలవాటు, ఆచారం. ఇది ఆరాధన శైలి మనది. కాబట్టి మన పాదాలు స్థిరంగా నిలవాలి దేవుని సన్నిధిలో. ఆత్మీయంగా దేవుని సన్నిధికి రావాలి. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి. 3వ వచనం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణముల వలె నీవు కట్టబడి ఉన్నావని అంటాడు అన్నమాట. యెరూషలేం అనగా సమాధాన గృహం. దేవుడు కోరుకున్న దేవుని సన్నిధి, దేవుని వాక్యం అలాగ సెలవిస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధి భాగ్యాన్ని అనుభవించడానికి రావాలి. అందుకు ఆరాధన చేయడానికి రావాలి. నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటాడు. దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణలో కొనసాగించి సజీవ లెక్కల్లో ఉంచి దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవించే కృప ఇస్తున్నాడు. సజీవులు ఆరాధన చేస్తారు అన్నాడు. సజీవులు ఆరాధన చేస్తారండి. కాబట్టి ఆరాధన చాలా ఆసక్తితో రావాలి, ఆరాధన చేయాలి. దేని కొరకు ఆరాధన చేయాలి, ఎందుకు చేయాలనేది ప్రాముఖ్యమైనది. 33 ద్వితీయోపదేశకాండం. 33 ద్వితీయోపదేశకాండం 29వ వచనం. మళ్ళీ చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడని అంటాడు అనమాట. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ మన కొరకు ప్రభు గొప్ప క్రయధనం చెల్లించాడు. నిన్ను పోలిన వాడెవడు? యెహోవా రక్షించాడు. నిన్ను పోలిన వాడెవడు అని లేఖనాల్లో రాయబడింది. యెహోవా ఇచ్చిన రక్షణను బట్టి ఆరాధన చేయాలి. ఆ రక్షణ చాలా గొప్పది. రక్షణ అంటే అర్థం ఏంటి?
పాపము నుండి, శాపము నుండి, ఆ యొక్క నరకము నుండి, అగ్నిగుండము నుండి తప్పించడానికి ప్రభువు లోకానికి వచ్చాడు. మన రక్షణ నిమిత్తం సిలువలో బలైపోయాడు. రక్షణ చాలా గొప్పది. ఇంత గొప్ప రక్షణ. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, 3వ వచనం, 2వ అధ్యాయం హెబ్రీ 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ అటండి. లోకములో రక్షణ చాలా గొప్పది, దాని వెలగట్టలేం. ఇంత గొప్ప రక్షణ. ఈ సంగతి ఎలా ఉంచండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దాని పరిమాణం ఏంది? దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ అని అంటాడు. రక్షణ అనేది చాలా గొప్పది. ఒకనాడు పాపంలో ఉన్న మనల, అంధకారంలో ఉన్న మనల, అగ్నిగుండానికి పాత్రులమైన మనల, ఏ మంచితనము లేని మనల మన ప్రభువు ప్రేమించాడు. రక్షణ కొరకు లోకానికి వచ్చాడు. సిలువలో బలైపోయాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని గార్చాడు. ఆ సిలువ రక్తము ద్వారా మనకి మోచన కలిగింది. రక్షణ మనకు ఉచితం, కానీ దాని వెల చాలా గొప్పది. యెషయా గ్రంథం 53 2వ వచనం అండి. యెషయా గ్రంథం 53 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనా లేదట. దేవదూతలు ఆరాధన చేసినప్పుడు, దైవ కుమారుడు భూలోకములో జన్మించినప్పుడు ఎలా జన్మించాడు, దూతలందరూ ఎలా ఆరాధన చేశారు, ఆ నక్షత్రం ఆ ప్రభు పుట్టిన స్థలంలో ఆయనను చూసినప్పుడు ఎలా ఉన్నాడు, ఏమయ్యాడు? స్వరూపం సొగసు లేకుండా లోకంలో మన కొరకు మారిపోయాడు. సిలువలో రూపం కోల్పోయాడు. శిక్షను భరించాడు. తృణీకరించబడ్డాడు. 3వ వచనం. తృణీకరించబడిన వాడుగాను అందరూ ఆయనను తృణీకరించారు. పాపానికి రావాల్సిన శిక్ష అది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తృణీకరిస్తున్నాడు అంటే ప్రభువును తృణీకరించిన వాడు. అర్థమైందా? ప్రభువు మన శిక్షను భరించాడు. సిలువలో సహించాడు, ఓర్చుకున్నాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు, మనుషులు చూడనులని వాడయ్యాడు. అలా మారిపోయాడు ప్రభు. సిలువ శ్రమలు, ఆ శిక్ష భరించాడు. రక్షణ మనకు ఉచితం. ప్రభు క్రయం సిలువలో చెల్లించాడు. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక. కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనాడండి మనల. ఏంటా విలువ? సిలువ రక్తమే విలువ. భూలోకంలో విలువైంది ఏంటంటే సిలువ రక్తం. అంతకంటే విలువైంది లోకంలో ఏదీ లేదు. సిలువ రక్తం చాలా విలువైంది. విలువ పెట్టి కొనబడిన వారం మనం. పాపానికి అమ్మబడి, పాపానికి దాసులమై, పాపలోకంలో జీవించి, పాపాన్ని భరించే మనల సిలువ రక్తము ద్వారా కొన్నాడు ఆయన. మనల విలువ పెట్టి కొన్నాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని గార్చి, పాపము కొరకు ప్రాయశ్చిత్తం కలిగించి, అలాంటి రక్తము ద్వారా కొన్నాడు మనల. వాడు పాకెట్ కొనాలంటే వెల పెట్టాడు.
అయ్యా 2 ప్యాకెట్లకు ఇది అంతా అన్నాడు. ఇదెందుకని మానుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాని గురించి. ఎలా ఒక వస్తువు కొనాలంటే వెల పెట్టి కొనాలి, దానికి విలువ కడతారు రకరకాల పరిస్థితులు. ఒక వస్తువు యొక్క విలువ ఎంత? దాని మీద రాసి ఏ వస్తువుకి ఇంత వెల అన్నాడు. ఒక ఆయన చెప్పాడు, ఆ పాకెట్ మీద డేట్ రాస్తాడు, ప్రొడక్షను వేరుగా ఉంటుంది, పాకెట్ ముద్ర వేస్తాడు, అమ్ముతాడు, అది వేరే విషయం, లోకం. ఆ సంగతి పక్కన పెడితే శిలవ రక్తం విలువైంది, లోకంలో అంతకంటే విలువైంది ఏది లేదు. విలువ పెట్టి కొనబడ్డాం. ఆ రక్తం బయటికి రావాలంటే గాయపరచబడాలి. ఒక రక్తం మానవుని కొరకు పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలంటే గాయపరచబడాలి. యెషయా గ్రంథం 53 5వ వచనమండి. అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు ప్రభు. అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు మన ప్రభు. మన అతిక్రమాలు, దేవుడు చెప్పింది చేయకపోవడమే అతిక్రమం. క్రమము ఆపోజిట్ అతిక్రమం, క్రమానికి ఆపోజిట్ అతిక్రమం. క్రమాన్ని దేవుడు పెట్టాడు, మానవుడు అతిక్రమంలో పడిపోయాడు, అతిక్రమించాడు. ఆదాం అతిక్రమించాడు, అవ్వ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇదే అతిక్రమం. క్రమానికి విరోధమైంది అతిక్రమం. ప్రభువుకి విరోధులం మనం. అర్థమైందా? ఆదికాండం రండి ఒకసారి. రెండవ అధ్యాయం సరే, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనమండి. ఆదికాండం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అని అంటాడు అనమాట. దేవుడు ఆదామును పిలిచాడు. దేవుడు ఆదామును పిలిచాడు. కారణం ఏంటంటే ఆదాముతో సావాసం చేయాలి, ఆదాముతో సమయాన్ని గడపాలి. ఆదాం తన స్వరూపం, తన పోలిక ఆశపడి అంతరంగంలో ఉన్న కోరికను బట్టి తాను నిర్ణయం చేసుకునేక రూపాన్నిచ్చాడు, జీవాన్నిచ్చాడు. ప్రతిబింబం ఆదాం దేవునికి. ఆలోచన కలిగి సమయం గడపాలి ఆదాముతో. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అడుగుతున్నాడు. ఇది ఆరాధన. పరస్పరంగా ఆదాము ప్రభు ఒక దగ్గర ఉండి సమయాన్ని గడిపి ఆదాము సావాసం వలన దేవుడు ఆనందించాలని కోరాడు. ఆదాము ఎక్కడ? మానవుడు ఎక్కడ? ఏమయ్యాడు? ఆశలు. దేవుని ఆశలను మానవుడు ఏం చేశాడు? అర్థమైందా? 8వ వచనం, ఆదికాండం 3:8. రాకుండా ఆగిపోయింది. పాపాన్ని పెట్టండి. అతిక్రమించారు, పాపం చేశారు, రాలేకపోయారు, ప్రభు దగ్గర సహవాసం చేయలేకపోయారు. రాకపోవడం గల కారణం ఏంటి అనేది రీజన్ ఇది. దావీదు కూడా అవకాశం లేదు. జనులు వెళ్తున్నారు, తనకు ఆశ ఉంది ఆరాధన చేయాలని. అర్థమైందా? దావీదు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఆశ ఉంది? దేవుని మందిరానికి వెళ్ళి జనులు ఆరాధన చేస్తుంటే ఆత్మ కొట్టుకుంది. అర్థమైందా? తాను రాలేకపోయాడు. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, దేవుని ఆలయమునకు దూరంగా ఉండి ఆశపడి ఆ స్వరమిని ఆనందించాడు. ప్రజలు వెళ్ళి ఆరాధన చేస్తున్నారు, వెళ్ళలేకపోయాను నేను, అది నాకు ఆనందం అనుకున్నాడు.
ఆనందంలో పాల్పొందాలంటే అవకాశం వచ్చినప్పుడు దావీదుకు అవకాశం వచ్చింది, అప్పుడు వచ్చాడు. కానీ అరణ్యంలో చాలా ఇబ్బందులు తిరిగాడు ఆయన దావీదు. సరే, దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడు అనేది ఒక ఆత్మీయమైన విషయం. మళ్ళీ చదవండి, ఆదికాండం 3:8. తోటలోనే ఉన్నారు కానీ ఎదుటికి రాలేకపోయారు. తోట ఎక్కడిది మరి? దేవుడిచ్చాడు. అవకాశం ఎక్కడిది? దేవుడిచ్చాడు. తోటలో ఉన్న పండ్లు ఎవరు తింటున్నారు? వాళ్ళే తింటున్నారు. దేవుని స్వరూపం ఎవరు? వాళ్ళే కదా. దేవుడు ఎవరితో సావాసం చేయాలన్నాడు? తనతోనే కదా. తోట ఎందుకు ఇచ్చాడు? తోట పండ్లు ఎక్కడి? అందులో సంచరించే అవకాశం ఎక్కడిది? దేవుని సన్నిధికి రాకపోవడం గల కారణం ఏంటంటే అతిక్రమం, ఆజ్ఞాతిక్రమం. ఆదామా ఎక్కడున్నావు? ఈశ్వరం. మూడవ అధ్యాయం 9వ వచనం. చాలా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడట. ఎందుకు పిలిచాడండి? సావాసం చేయడానికి. ఎందుకు పిలిచాడు? సమయాన్ని గడపాలని, సంభాషణ చేయాలని ఆశపడి ఆదామును పిలుస్తున్నాడు. అర్థమైందా? భూమి మీద జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జలచరాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, ప్రాకే పురుగులు, చతుస్పాద జంతువులు. కానీ ఆదామును పిలిచాడు. జీవులు ఎన్నో, కానీ ఆదామును పిలిచాడు. తన స్వరూపం, తన పోలిక దేవుడు చేసి ఆ యొక్క ఆత్మనిచ్చి, ప్రాణాన్నిచ్చి, తన రూపాన్నిచ్చి, సదుపాయం ఇచ్చి, ఏదేనో తోట ఇచ్చి, ఫలభరితమైన పండ్లనిచ్చి అన్ని మేలు చేస్తే ఆదాము ఎక్కడ అని అంటే ఆదాము అడ్రస్ లేదు, దూరంగా ఉన్నాడు, చెట్టు చాటున, ఎక్కడో చాటున. ప్రభువుకు బాధ కలిగింది. సరే, 122 కీర్తనలు. నూట 122 కీర్తనలు. మొదట వచ్చిన యెహోవా మందిరమునకు వెలుదనని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. జనులు వెళ్ళాలని సంతోషం, తాను వెళ్ళినందుకు కాదు సంతోషం. జనులు వెళ్ళాలనుకున్నప్పుడు సంతోషించాడు. యెరూషలేం మా పాదములోని గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమించిన శాసనములను బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని రాయబడం. గోత్రాలన్నీ కూడా ఎక్కి వెళ్తున్నాయి. సమాజం అంతా కూడా దేవుని ఆలయమునకు ఆ యొక్క ఆరాధన చేయడానికి వెళ్తున్నారు, దేవుని గణపరచడానికి వెళ్తున్నారు. దేవుడు గొప్పవాడు. వారు వంశీయులు, వారి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఆరాధన చేయడానికి వారి గోత్రాలు ఎక్కి వెళ్తున్నాయి. ఆరాధన చేయడానికండి, ప్రభువును గణపరచడానికి. దేవుడు గొప్పవాడు, ప్రేమామయుడు, సృష్టికర్త, అన్ని ఈవులు ఇచ్చేవాడు, ఆపదలను తప్పించి, పోషించి, సంరక్షించి, భూమి మీద కాపాడిన దేవుని ఆరాధన చేయడానికి సమయం లేదు. ఏం లేదు? సమయం లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట. యోహాను సువార్త 20వ అధ్యాయం
మొదటి వచనం. ఆదివారం ఇంకా చీకటిగా ఉందట. ఆదివారం రాగానే వ్యక్తికి అవకాశం కలగాలి, ఆలోచన రావాలి. ఆదివారం వచ్చింది, ఇంకా చీకటిగా ఉంది. ఆదివారం రాగానే అర్థం కావాలట, ఇంకా చీకటిగా ఉంది, లేవాలి అప్పుడే. ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చిందట. ఆశ అండి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును వెతకాలి, ప్రభువును దర్శించాలి, ప్రభు దగ్గరికి రావాలి అనే ఆశ. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడని సమాధి వద్దకు వచ్చింది. ఆశ. తలంపు ఏంటంటే ప్రభువును ఆరాధన చేయట్లో సమయాన్ని పాటించుటే ప్రభు చిత్తం. ఆరాధన అక్కడే ఉంటుందన్నమాట. సమయాన్ని పాటించినప్పుడు సిద్ధపడి ఆశ కలిగి రావడం, ప్రభు క్రమాన్ని పాటించడం, ఇదే ఆరాధన. నోటి మాటల వలన ఆరాధన చేస్తే అది ఆరాధన కాదని చెప్పాడు. క్రమాన్ని పాటించడం ద్వారా, సమయాన్ని పాటించడం ద్వారా ఆ ప్రవర్తనలో ఆరాధన చూయించాలట. ప్రవర్తన విషయాలు మాటలు ఎన్నో మాట్లాడవచ్చుట. 15వ అధ్యాయంలో చెప్పాడు, ఏ ప్రజలు పెదవులతో ఆరాధన చేస్తారు, వారి హృదయం నాకు దూరంగా ఉందంటాడు. పెదవులతో వాక్చాతుర్యమైన ఆరాధన ప్రభుకి ఇష్టమైంది కాదన్నాడు ప్రభు. సమయాన్ని పాటించమన్నాడు, సద్వినియోగం చేసుకోమన్నాడు. ఆరాధనలో ఎన్నో వల్లించవచ్చు, భాషలో రకరకాలుగా. మరి 13వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట రాస్తాడు అద్భుతంగా. కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. చాలండి. భాషలు రకరకాలుగా ఉన్నాయి. మానవుల భాష, దేవదూతల భాష, భాషలు రకరకాలుగా ఉన్నాయి. కానీ ప్రభువును ప్రేమించే విషయాల్లో క్రమాన్ని పాటించాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభు సన్నిధి ప్రేమించాలి, సమయాన్ని పాటించాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఈ భాషలన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువును ప్రేమించుట. మార్కు సువార్త 29 మార్కు సువార్త 12:29. అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగానే అంటాడు అనమాట. ప్రధానమైన ఆజ్ఞట ప్రభువును ప్రేమించుటే ప్రధానమైన ఆజ్ఞ. ప్రభువును ప్రేమించాలంటే ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు అనేది ప్రభు చిత్తం. అది అలా చెప్పాడు. ప్రభువును ప్రేమిస్తున్నాం, తన ఆజ్ఞను గైకొనాలి. అద్వితీయుడు ఆ ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞను దాన్ని పాటించాలి. ఓ ఇశ్రాయేలు వినమని చెప్పాడు. ఇశ్రాయేలుల గోత్రాలు అక్కడికి వెళ్తున్నాయి. ప్రధానమైన ఆజ్ఞను పాటించేటప్పుడు ఓ భక్తుడు అపరాధములో పడిపోయి అరణ్యములో ఉండి దేవుని సన్నిధి దూరంగా ఉంటే ఆత్మ కొట్టకలాడి దేవుని సన్నిధి భాగ్యాన్ని వెతుకుతున్నాడు. ప్రజలందరూ వెళ్ళి ఆరాధన చేస్తుంటే అరణ్యంలో ఉన్న వాతావరణం ఏంటి? అక్కడ ఆనందం, సంతోషం, గోత్రాలు ఎక్కి వెళ్తున్నాయి, న్యాయస్థానాలు అక్కడ ఉన్నాయి, దేవుని సన్నిధి భాగ్యం అక్కడ ఉంది, ఆరాధన చేస్తున్నారు ప్రజలు. ఆత్మ కొట్టకలాడుతుంది దేవుని సన్నిధికి రావాలని. రండి, కీర్తనలు
కొరవు కుమారులు దేవునికి దూరంగా ఉంటే జరిగే వాతావరణం ఏంటి ఇక్కడ చెప్పబడింది. రండి ఒకసారి కీర్తనలు 42 మొదటి వచనం. ఇది కొరవు కుమారుల యొక్క ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అన్నట్టు. ఎలా దుప్పి అరణ్యములో నీటి కొరకు ఆశపడుతుంది. ఎండమావులు చూసి నీళ్ళు అనుకొని అక్కడికి పరిగెత్తి చూస్తే ఏముండదు, ఎండిపోయిన స్థలమే, ఎండమావుల స్థలం మాత్రము ఖాళీ. ఎండమావులు తడల్లాగా వస్తాయి. ఆ తడల్లాగా వచ్చే ఎండమావులు చూసి దుప్పి నీళ్ళు అనుకొని అక్కడి వరకు పరిగెత్తి అక్కడ ఏముండదు, ఎండిన భూమి ఏముండదు అక్కడ. అక్కడి నుంచి మళ్ళా పరిగెత్తుద్దు, దూరం చూస్తుంది. ఆ దూరానికి కండ్లు కనపడతాయి. ఒక అలసిన కండ్లకు, దాహమైన ప్రాణానికి ఒక నీళ్ళ తడలాగా కనపడతాయి ఎండమావులు. అక్కడికి పరిగెత్తి చూస్తే అక్కడ ఏముండదు, పరిగెత్తుద్ది పరిగెత్తుద్ది పరిగెత్తుద్ది. అలాగూ అరణ్యములో దుప్పి నీళ్ళ కొరకు ఆశపడినట్లు కొరవు కుమారులు దేవుని సన్నిధి భాగ్యం కొరకు ఆశపడ్డారు. ఆశ ఉండాలండి. ఆత్మీయంగా ప్రభు సన్నిధికి రావాలి ఆరాధన చేయడానికి. 122వ కీర్తనలో మళ్ళీ రండి. ఏడవ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరుల్లో క్షేమముండునుగాక నడనముండు. ప్రభు 7వ వచనంలో నీ నగరుల్లో నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. ఈనాడు ప్రాకారం దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయే జనాలు ఎంతోమంది ఉన్నారు. ప్రాకారం లోపలికి వెళ్ళకుండా గోడ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పూర్వకాలపు వైభవాన్ని గురించి, ఆ దేవుని గురించి, ఆ దేవుని సన్నిధి భాగ్యాన్ని గురించి, ఆ తలంపులన్నీ పూర్వకాలంలో జరిగిన ఆ గోడ వరకు వెళ్ళి అక్కడి నుంచి వెనుదిరిగిన దేశాలు ఎన్నో ఉన్నాయి. ఏమైంది ప్రాకారాల్లో? నెమ్మది. ఎందుకు ఆలయమునకు వెళ్ళలేకపోయారు? ఆ స్థలం ఏమైంది? ఇప్పుడు ఈ స్థలంలో మనం ఎందుకున్నాం? ఇలాంటి వాతావరణం ప్రభు మనకెందుకు ఇచ్చాడు? ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రాకారములో నెమ్మది కలిగించడానికి దేవుని కృప ఆయా స్థలాల్లో ఆయన ప్రేమను విస్తరింపజేసి తన పిల్లల శిలవ రక్తము ద్వారా కడిగి తన పిల్లలుగా చేసుకొని రక్షణలోని తెచ్చి ఒక మంచి ఆశ్రయ స్థానం ఇచ్చి ఆరాధనలో దేవుని ఆలయంలో ప్రవేశించే కృప ఇచ్చాడు. ఇదే అర్థం కావడానికి చెప్తున్నాను చరిత్ర. అర్థమైందా? ఈనాడు దేవుని సన్నిధికి రాగలిగి దేవుని ఆలయంలో కూర్చొని దేవుని సన్నిధి భాగ్యాన్ని అనుభవించి దేవుడు చేసిన మేలును బట్టి ఆరాధన చేసే కృప ఇచ్చాడు. మనము మోకరించి ఆరాధన చేయడానికి, నెమ్మది కలిగి ఆరాధన చేయడానికి, స్వేచ్ఛగా ఆరాధన చేయడానికి ప్రభు కృప ఇచ్చాడు మనకు. అర్థమైందా? రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం అండి. ఎఫెసీ 2:8వ వచనం. ఎఫెసీ 2:8 చదవండి అమ్మాగా. విశ్వాసము ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు. ఇదే మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అన్నాడు అనమాట. విశ్వాసము ద్వారా రక్షణ కలిగింది. తన యందు విశ్వాసముంచు వారెవరో వారు మరణములో నుండి జీవములో దాటుతున్నారు. దేవుని పిల్లలని అధికారం ఇచ్చాడు, దేవుని కృప ఇచ్చాడు, దేవుని సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడు. విశ్వాసం ద్వారా మనకు కలిగింది రక్షణ. రక్షణ అనేది దేవుడిచ్చిన కృపావరం.
ఈనాడు ఇశ్రాయేలుతో సహా పౌరులమని చెప్పుకునే ఆ కృప ఇచ్చాడు. మనకు దేవుని పిల్లలమని అధికారం ఇచ్చాడు. కేవలం విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పొందాం మనం. అందుకే ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి. మన తలంపు ఏంటంటే, ప్రభువా, నేను ఒకప్పుడు లోకములో ఎక్కడో ఉండాల్సిన నన్ను వెతికి రక్షించి, నా పాపానికి రావాల్సిన శిక్ష సిలువలో భరించి, రక్షణ ఇచ్చి, కాపాడి, సజీవ లెక్కలోంచి మీ సన్నిధి భాగ్యం అనుభవించడానికి మందిరాన్ని తీసుకొచ్చావు. సమయం ఇచ్చావు, సందర్భం ఇచ్చావు, మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చావు, సజీవ లెక్కల్లో ఉంచావు. అందును బట్టి ఆరాధన చేస్తాను అనేది. మన ప్రాణ విమోచన క్రయధనం చాలా గొప్పది. ప్రాణం ఉన్న వ్యక్తికి విలువ ఉంది. అర్థమైందా? ప్రాణం ఉన్న వ్యక్తికి విలువ ఉంది. ప్రాణం పోతే డెడ్ బాడీ అంటారు అన్నమాట. తలంపు శవం అంటారు. ప్రాణానికి విలువ ఉంది. కొంతకాలం భూమి మీద ప్రాణంతో ఉంచుతాడు, మనల్ని అవకాశం ఇస్తాడు ఆరాధన చేయడానికి. ఆరాధన హైలైట్ చేస్తాడు. తర్వాత మనలా ఆత్మీయంగా పరలోకంలో ఆరాధన నేర్పడానికి లోకంలో అవకాశం ఇస్తున్నాడు ప్రభు. రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి 2-3 వచనాలండి. చాలమ్మా. ఒక రాజు మృతి నొందాడట. మృతి అంటే అర్థమేంటి? మరణించాడు, చనిపోయాడు ఆ రాజు. గల కారణం, రాజు చనిపోయాడండి. ఆ సమయంలో దర్శనం కలిగింది. చనిపోయిన రాజు సంవత్సరం దర్శనం కలిగింది. ఎందుకు చనిపోయాడు ఆ రాజు? మృతిని గురించి రాస్తాడు అక్కడ. ఆయన పేరు రాశాడు. అదే సంవత్సరంలో యెషయాకు దర్శనం వచ్చింది. మరణం చాలా భయంకరమైందండి. మరణం అనేది మానవునికి, ఏ మానవుడు ఏ రీతిగా మరణిస్తాడో ఎవరికి అర్థం కాదు. మరణం ఆ సంవత్సరం దర్శనం కలిగిందట యెషయాకు. ఏ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు, దానికి రీజన్ ఏంటి రాస్తాడనమాట. మరణానికి గల కారణం ఏంటి, ఆ సంవత్సరంలో ఏం జరిగింది, ఎలాగో దర్శనం కలిగింది, ఆ రాజు ఎవరు, ఎలా మరణించాడు, ఏమైంది, దాని తర్వాత ఏమైంది, ఇలా రాస్తాడనమాట ప్రవక్త. అప్పుడు జరిగింది ఆ రాజు చనిపోవడం, దర్శనం రావడం. మిగతా భాగం చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూశాను. అర్థమైందా? సింహాసనం ఎలా ఉంది? అత్యున్నతమైన సింహాసనం అండి. ప్రభు ఆసీనుడయ్యాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయట. పరిపూర్ణుడైన ఆయనకి ప్రథమ స్థానం ఆలయములో. 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిల్చున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు, కండ్లను కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు, ఆరాధన చేశారు. 3వ వచనం, చాలండి. సర్వలోకమైన మహిమతో నిండి ఉంది. తలంపు ఏంటంటే, పరలోకంలో దర్శనం కలిగింది, అక్కడ ఆరాధన చేస్తున్నారు శరాపులు. 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కళ్ళు మూసుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. దేవుని సన్నిధి భాగ్యం అనుభవిస్తూ ఆరాధన చేశారు. ఇది ఆరాధన శైలి. అజాగ్రత్త, లక్ష్యం, నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తి మృతి నొందాడు. దేవుని కట్టడలు, న్యాయ విధులు అనుసరించక ఒక రాజు మృతి నొందాడు.
దేవదూతల యొక్క ఆరాధన శైలి ఎలా ఉంది? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎన్నటెన్నటికీ నీ ఆలయమునకు పరిశుద్ధతయే అనుకూలం. మన ప్రభు పరిశుద్ధుడు. దూతల ఆరాధన వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మనకు రక్షణ ఇవ్వడానికి, మనలో మరణంలో నుండి జీవంలోని దాటించి ఆయన సన్నిధిలో ఆరాధన చేయడానికి సజీవ లెక్కల్లో ఉంచాడు, సమయం ఇచ్చాడు. ఆరాధన చేయాలి. 122 కీర్తనలు ఆలయమునకు అందుకు వస్తాం మనం. నూట 122 కీర్తనలు 4వ వచనం. నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని మాట రాయబడింది. యెహోవాకు స్తుతి చెల్లించాలి. ఆరాధన చేయడానికి ఆ ఎత్తైన స్థలానికి వెళ్ళారు. ఉన్నతమైన స్థలంలో ఆలయం కట్టబడింది. ఆ స్థలానికి వెళ్ళారు, ఒకప్పుడు ఆరాధన చేశారు. అది ఆరాధన. ఇప్పుడు సర్వలోకంలో ఇలాంటి ఆరాధన దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు, అవకాశం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞులమై ఉండాలి. ప్రభు చేసిన ఆ యొక్క గొప్ప బలియాగమును బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, కలిగించిన సమయ సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, దేవుని సన్నిధి భాగ్యాన్ని బట్టి, సజీవ లెక్కల్లో ఉంచిన దాన్ని బట్టి, సరైన విధానంలో భూమి మీద కాపాడుతున్నందుకు దేవుని కృప చెల్లించాలి. కనురెప్పలో వ్యక్తి ఏమైపోతాడో అర్థం కాదు. భయమైంది. ఒకసారి కనురెప్ప పాటన భయమైంది. దాన్ని యాక్సిడెంట్ అంటారనమాట. తలంపు ఏంటంటే సజీవ లెక్కల్లో ఉంచాడు. ఒక కనుపాప వలె భూమి మీద కాపాడుతున్నాడు. వర్ణించడానికి సమయం కాదు ఇది. తలంపు ఏంటంటే ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు దేవుడు తప్పించి సజీవ లెక్కలో ఉంచి దేవుని సన్నిధికి రావడానికి కృప ఇచ్చి దేవుని స్తుతించే ఏర్పాటిచ్చాడు. అలాంటి వాక్య వెలుగులో కొన్ని నిమిషాలు ఆరాధన చేస్తే ప్రభు ఆనందించి ఆయుస్ పొడిగించి అనేక ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తాడు ప్రభు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. రండి ఒక పాట పాడదాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పాట సంఖ్య 171. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 169. పల్లవి మొదటి చరణం, చివరి చరణం. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిన్మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిన్మాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తిని మందిరమునగలదు, సంతృప్తిని మందిరమునగలదు. అందానంద ప్రవాహంబు మెరిసింది, అందానంద ప్రవాహంబు మెరిసింది. వింతైన జీవాపు యూటందుగలదు, వింతైన జీవాపు యూటందుగలదు. ఎంతైనా మా పూజారుడావివే,
ఎంతైనా మా పూజారుడావివే మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము సోదరా ప్రేమ సమాధానంబులతో సోదరా ప్రేమ సమాధానంబులతో సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో వింతైన మాధు స్తుతి పరిమళాలతో వింతైన మాధు స్తుతి పరిమళాలతో వినయంబునా పూజింతుము నిన్ను వినయంబునా పూజింతుము నిన్ను మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము. దయచేసి కూర్చోండి. ఒక సహోదరుడు ముందు ఆరాధన చేయండి, తర్వాత సండే స్కూల్ ఆరాధన టీచర్ చేసి వెళ్తారు.